హలో గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ వీడియో. యాక్చువల్లీ ఈ వీడియోలో మనం ఏంటంటే జర్మనీలో మాస్టర్స్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పబ్లిక్ యూనివర్సిటీలో కానీ అడ్మిట్ వస్తే మనం మాస్టర్స్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. జర్మనీలో మాస్టర్స్ చేయాలంటే మనకు 5 lakhs ఉంటే సరిపోద్ది. అవును, మీరు ఉన్నది కరెక్టే. మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని పార్ట్ టైం కానీ చేస్తే 5 lakhs సరిపోద్ది. 5 lakhs ఏంటంటే మనం ఓన్గా స్పెండ్ చేయాల్సింది. మొత్తం మనం ఎంత దాని మీద ఇన్వెస్ట్ చేయాలన్నది చెప్తాను. మొత్తం ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే 18 lakhs వచ్చి ఇన్వెస్ట్ చేయాలి. కానీ మొత్తం అందులో మనకి ఎంత స్పెండ్ అంటే ఎంత అయితే మళ్ళీ మనకి తిరిగి రిటర్న్ రాదో ఆ అమౌంట్ ఎంత ఉంటుంది అంటే అరౌండ్ 5 lakhs ఉంటుంది అనమాట. 5 lakhsతో మనం జర్మనీలో మాస్టర్స్ ఫినిష్ చేయొచ్చు. మీరు విన్నది రైటే. దీని గురించి మీకు ఫుల్ క్లారిటీ రావాలంటే ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తాను. చాలా మంది స్టూడెంట్స్ని చూసాను, మొత్తం వాళ్ళందరూ సినియర్ బట్టి చెప్తున్నాను అనమాట. 5 lakhs అయితే మనకు సరిపోద్ది. ఇప్పుడు మనం అసలు యాక్చువల్ బడ్జెట్ గురించి వస్తే మనం జర్మనీలో మాస్టర్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఏపీఎస్ సర్టిఫికేట్ అనమాట. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాని ఫీజు ఏమొచ్చి 18,000 ఉంటుంది. కాకపోతే దానికి మనం డాక్యుమెంట్స్ అన్ని ఢిల్లీ కొరియర్ వేయాల్సి ఉంటుంది ఏపీఎస్ ఆఫీస్కి. అవన్నీ కలుపుకొని చూసుకున్నా సరే అది ఒక 2,000 ప్లస్ ఇది ఒక 8,000, టోటల్ 20,000 అవుద్ది ఏపీఎస్కి. నెక్స్ట్ ఏమొచ్చి ఒకసారి మనం ఏపీఎస్కి అయితే అప్లై చేసిన తర్వాత ఐల్స్కి ప్రిపేర్ అవుతాం. ఐల్స్ మీరు ఓన్గా కానీ ప్రిపేర్ అయితే ఓన్లీ ఎగ్జామ్ ఫీజు ఒకటే ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు ఏంటంటే 18,000 అనమాట. ఐల్స్ ఫీజు వచ్చి 18,000 మీరు కట్టి ఐల్స్ ఎగ్జామ్ రాస్తారు. ఐల్స్ ఎప్పుడైతే మీరు ఫినిష్ చేశారో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యూనివర్సిటీకి అప్లై చేస్తాం. యూనివర్సిటీకి అప్లై చేయడానికి ఎంత మనీ అవుతుంది అంటే యూనివర్సిటీలో ఒక ఫస్ట్ యూనివర్సిటీకి ఏమో 75 euros అవుతుంది. నెక్స్ట్ నుంచి 30 euros. అలాగే మనం ఆన్ యావరేజ్ మీరు ఒక 10 to 15 యూనివర్సిటీ, ఇది నేను మాక్సిమం చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది ఎక్కువ యూనివర్సిటీస్ అప్లై చేస్తారు. మనం మాక్సిమం చూసుకున్నా సరే ఒక 30 to 35,000 అవుద్ది. అందుకే 35,000 కౌంట్ చేసుకోండి. యూనివర్సిటీకి అప్లై చేయడానికి మనకు ఫీజు ఎంత అమౌంట్ అవుతుంది అంటే 35,000. మీరు యూనివర్సిటీకి అప్లై చేసి మీకు అడ్మిట్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అంటే మీకు అది ఫీజు కాదు, ఇక్కడ ప్రతి యూనివర్సిటీకి ఉంటుంది అనమాట. అది అరౌండ్ 20,000 నుంచి 50,000 రేంజ్లో ఉంటుంది ఒక యూనివర్సిటీకి. మనం మాక్సిమం తీసుకుందాం 50,000 సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ వచ్చి. తర్వాత ఏం చేయాలంటే అడ్మిట్ వచ్చి మనం ఫీజు సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ పే చేసిన తర్వాత నెక్స్ట్ మనం బ్లాక్డ్ అకౌంట్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లాక్డ్ అకౌంటే హైయెస్ట్ అమౌంట్ అనమాట. మొత్తం మనం జర్మనీకి మాస్టర్ చేయాలనుకుంటే ఇదే వన్ ఆఫ్ ది మెయిన్ బడ్జెట్. దానికి ఎంత అంటే 11,900 euros అఫీషియల్ ఫీజు. కాకపోతే దానికి మనం ట్రాన్స్ఫర్ ఛార్జెస్, ఇంకా ఎవరైతే బ్లాక్డ్ అకౌంట్ ప్రొవైడర్ ఉంటారో వాళ్ళ సర్వీస్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకుంటే 12,200 euros అవుద్ది. దాన్ని మీరు కన్వర్ట్ చేసి చూసుకోండి. ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం అయితే అరౌండ్ 13,50,000 అవుతుంది మొత్తం. నేను రీసెంట్గా వచ్చిన స్టూడెంట్తో కూడా మాట్లాడాను. సర్వీస్ ఛార్జెస్ అన్ని కలిపి 13,50,000. ఇది కూడా యాడ్ చేసుకుంటే ఇదే బిగ్గెస్ట్ అమౌంట్. కాకపోతే దీన్ని చూసి మీరేం షాక్ అవ్వకండి. ఈ అమౌంట్ గురించి నేను లాస్ట్ ఎండింగ్లో క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ బ్లాక్డ్ అకౌంట్ అయిపోగానే మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే వీసాకి అప్లై చేస్తాం. దానికి ఫీజు వచ్చి 8,700 ఉంటుంది. దానికి ఇంకా కొరియర్ ఛార్జెస్ అని, SMS ఛార్జెస్ అండి, ఇంకా మన ట్రావెల్ ఛార్జెస్, ఎందుకంటే మనం వీసా ఆఫీస్కి వెళ్ళాలి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత. ఇవన్నీ కలిపి చూసుకుంటే అదొక 12,000 అవుద్ది మొత్తం. దాని తర్వాత మనం వీసా ఎప్పుడైతే అయిపోద్దో నెక్స్ట్ మనం ఏంటంటే ఫ్లైట్ అనేది బుక్ చేసుకుంటాం. ఫ్లైట్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి జర్మనీకి చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ 30,000 to 40,000 రేంజ్లో ఉంటుంది. అందుకే మనం 40,000 ఎస్టిమేషన్. అంటే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఛార్జెస్ ఇవన్నీ కలుపుకున్నా సరే 40,000 అయితే అవుద్ది. 40,000 తర్వాత నెక్స్ట్ వచ్చి ఏంటంటే షాపింగ్. ఇది ఇండివిజువల్ ఎవరి వాళ్ళు డిపెండ్ అయి ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్ నేను ఏంటంటే ఒక లైక్ మీరు మొబైల్ తీసుకున్న వింటర్ జాకెట్స్ కానీ, లేదంటే పవర్ బ్యాంక్స్, లైక్ సమ్ స్విచ్ బోర్డ్స్, వెసల్స్, క్లాత్స్ ఇవన్నీ చూసుకున్నా సరే అరౌండ్ 1 lakh అయితే అవుద్ది. మాక్సిమం అమౌంట్ ఇది 1 lakh, 80,000 to 1 lakh. అది మీరు ఇక్కడ కావాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే సేఫ్టీ మనీ ఇన్ ద సెన్స్ మీరు జర్మనీకి వచ్చే ముందు కొన్ని యూరోస్లో కొంచెం మనీ అనేది తీసుకొస్తారనమాట. అంటే అరౌండ్ లైక్ 2,000 euros అలాగా, అంటే ఇండియన్ కరెన్సీలో 2 lakhs. అవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మన అకామిడేషన్కి అయితే మన అడ్వాన్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్ అది 50,000 నుంచి 1 lakh మధ్యలో ఉంటుంది. మాక్సిమం 1 lakh ఉంటుంది, ఎందుకంటే 2 months మినిమం అడుగుతారు ఎవరన్నా సరే. కాబట్టి ఆ 1 lakh అన్నది మీరు తెచ్చిన అమౌంట్లో అడ్వాన్స్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ అమౌంట్ ఏంటంటే సేఫ్టీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ మనీ కింద మీకు ఏదైనా అవసరం వచ్చినా, మీ బ్లాక్డ్ అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి ఏమన్నా కొంచెం డిలే అయినా, లైక్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియన్ స్టోర్కి వెళ్ళి కొన్ని థింగ్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఉంటాయి మొత్తం మన ఇంపార్టెంట్ థింగ్స్, వాటన్నిటి కలిపి అదొక 1 lakh, మొత్తం 2 lakhs సేఫ్టీ మనీ. ఇలా మీ టోటల్ చూసుకుంటే అరౌండ్ లైక్ 18,25,000 అవుతుంది మొత్తం ఈ బడ్జెట్ అంతా కనుక కలిపితే. కాకపోతే ఇందులో ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పాను కదా, అదేంటంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు 5 lakhs అన్నాడు, ఇప్పుడు చూస్తే మొత్తం 18.25 lakhs బడ్జెట్ చెప్తున్నాడని. ఇక్కడ ఏంటంటే బ్లాక్డ్ అకౌంట్ గురించి చెప్పాను కదా మనం, అది మన బడ్జెట్ లో అది ఒక హైయెస్ట్ అమౌంట్. ఆ అమౌంట్ ఎంత 13,50,000. ఇప్పుడు దాని విషయానికి వస్తే ఆ బ్లాక్డ్ అకౌంట్ అంటే ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు, మీరు వాళ్ళకి మనం మనీ ఎంత పే చేస్తాం, అరౌండ్ 13,15,000. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ అరౌండ్ 1 lakh మన అకౌంట్కి అయితే వాళ్ళు
ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవ్రీ మంత్ అనమాట. ఈచ్ మంత్ 1 lakh వస్తుంది. ఆ 1 lakh మనం ఎవరికి పే అవసరం లేదు. అది మన ఓన్ మనీ. మనం ఇక్కడ రెంట్ కట్టడానికి కానీ, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ, లేదా సంథింగ్ ఏదన్నా మనకి యూజ్ అయింది మనకు నచ్చినట్టు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దానికి జస్ట్ మన అకౌంట్కి ఎవ్రీ మంత్ 1 lakh వస్తుంది. 12 months అరౌండ్ 13 lakhs అయితే వస్తాయి ఈ యూరో రేట్ని బట్టి చూసుకుంటే. ఆ 13 lakhs మనకు వస్తే ఏంటంటే మీరు ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ ఏదైనా చేస్తే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అబ్రాడ్లో చదివిన వాళ్ళు అందరూ మ్యాక్సిమం 99% అందరూ పార్ట్ టైం జాబ్ అయితే చేస్తారు. మనం ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తే మన ఎక్స్పెన్సెస్ అన్ని ఆ పార్ట్ టైం జాబ్ మనీతో మనం కవర్ చేసుకోవచ్చు. ఏదైతే ఈ బ్లాక్డ్ అకౌంట్ ఎవ్రీ మంత్ మన అకౌంట్లో పడుతుందో దాన్ని మనం ఇండియాకి రిటర్న్ పంపించవచ్చు. రిటర్న్ పంపించి లైక్ మీరు లోన్ అన్నా క్లియర్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీ ఇంట్లో అవసరాలన్నా తీర్చుకోవచ్చు. ఆ 1 lakh అయితే మీరు ఖచ్చితంగా ఇంటికి అయితే పంపించగలరు ఏదైనా పార్ట్ టైం చేస్తే. పార్ట్ టైం చేయకపోతే కష్టం, కానీ పార్ట్ టైం మీరు పార్ట్ టైం చేయడానికి రెడీగా ఉండి మంచి పార్ట్ టైం కానీ మీకు దొరికితే, యావరేజ్ పార్ట్ టైం దొరికినా సరే మన ఎక్స్పెన్స్ అయితే అంత కవర్ చేసుకుని ఈ అమౌంట్ అయితే మన ఇంటికి పంపించి 18 lakhs అనుకున్నారు రఫ్గా. 18 lakhs లో ఈ 13 lakhs కానీ తీసేస్తే రిమైనింగ్ 5 lakhs అవైతే మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందులో కూడా కొంచెం సేవ్ అవుతాయి, బట్ అరౌండ్ అయిపోద్ది 50 lakhs, అదే 5 lakhs అయితే ఖచ్చితంగా అయిపోద్ది. కాబట్టి ఆ 5 lakhs ఈ 13 lakhs మొత్తం 18 lakhs లో 13 lakhs తీసేస్తే రిమైనింగ్ 5 lakhs ఏదైతే ఉందో అది మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మంచి పార్ట్ టైం అంటే ఇది కొన్ని సిచ్యువేషన్లో నేను చూసాను, ఇంకా మంచి పార్ట్ టైం కానీ దొరికితే ఆ 5 lakhs కూడా మనం రిటర్న్ చేసుకోవచ్చు. పార్ట్ టైంలో ఉన్న సేవింగ్స్ మనం కొంచెం ఎక్స్పెన్సెస్ అన్ని తగ్గించుకొని కొంచెం లిమిటెడ్గా ఖర్చు పెట్టుకుని ఉంటే ఆ అమౌంట్ కూడా మనం రిటర్న్ చేసుకోవచ్చు. అంటే మీరు అనుకోవచ్చు అంతా ఈ చాలా ఈజీగా ఉంది అని. నేను చాలా మంది చూసాను, మా ఫ్రెండ్స్ అని ఎవరైనా సరే మేమైతే బ్లాక్ అకౌంట్ అయితే సేవ్ చేసుకున్నాం, రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో మేము పార్ట్ టైంతో దాన్ని అడ్జస్ట్ చేసుకున్నాం. అయితే కొంతమంది కొన్ని సినారీస్ కూడా ఉంటాయి, వాళ్ళకి పార్ట్ టైం సెట్ అవ్వకపోవడం, లేదా సరే వాళ్ళు పార్ట్ టైం చేయడానికి ఇంట్రెస్ట్ చూపకపోవడం, అంటే స్ట్రాంగ్గా సీరియస్గా వెతకరు అనమాట, పార్ట్ టైం ఏదో అప్లై చేసి వదిలేస్తుంటారు. అలాంటి వాళ్ళకి అయితే మనం ఏం చేయాలి, కానీ మీరు సీరియస్గా ట్రై చేస్తే ఏదో ఒక పార్ట్ టైం అయితే మనకి దొరుకుతుంది. వచ్చిన పార్ట్ టైంతో మనం స్పెండ్ చేసుకోవచ్చు. ఇది మన ఓవరాల్ బడ్జెట్ వ్యూ అనమాట. 18 lakhs అవుద్ది మొత్తం అన్ని కలిపి, లైక్ ఏపీఎస్, ఐల్స్, అప్లికేషన్ ఫీజు, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్, బ్లాక్డ్ అకౌంట్, వీసా, నెక్స్ట్ ఫ్లైట్ టికెట్, షాపింగ్, సేఫ్టీ మనీ మొత్తం కలిపి అరౌండ్ 18 lakhs అవుద్ది. అందులో మనకి 13 lakhs అయితే మనకి రిటర్న్ వస్తాయి త్రూ బ్లాక్డ్ అకౌంట్. రిమైనింగ్ 5 lakhs అయితే మనం స్పెండ్ చేయాలి ఉంటుంది. ఇంకా మీకు దీని గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా, లైక్ రిగార్డింగ్ దిస్ బడ్జెట్ దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా రీసెంట్గా ఒక ఎగ్జామ్ అయితే తీసుకొచ్చారు, మీ అందరికి తెలిసే ఉంటుంది. రీసెంట్గా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, జీమాట్ ఎగ్జామ్ అని చెప్పి. ఆ జీమాట్కి అరౌండ్ లైక్ 150 euros ఫీజు, అది ఎక్స్ట్రా అనమాట. ఎవరైతే ఇప్పటి నుంచి అప్లై చేస్తున్నారో ఏపీఎస్కి వాళ్ళకి అది 150 అంటే 15,000 euros ఎక్స్ట్రా. ఇంకా కొంతమంది ఏంటంటే జిఆర్ఈ రాస్తుంటారు, మంచిది జిఆర్ రాస్తే పబ్లిక్ యూనివర్సిటీ అడ్మిట్ ఇచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ జిఆర్ఈ ఫీజు ఒక 22,000, అది చూసుకున్న సరే అరౌండ్ 50,000 దీనికన్నా ఎక్స్ట్రా అవుద్ది. అరౌండ్ లైక్ 50 to 1 lakh బఫర్ అనమాట, అటు ఇటు అడ్జస్ట్ అవుద్ది. కాబట్టి ఇది ఓవరాల్ బడ్జెట్ వ్యూ. నెక్స్ట్ వీడియో ఏంటంటే అసలు బ్లాక్డ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, చాలా మంది స్టూడెంట్స్ ఏ బ్లాక్డ్ అకౌంట్ ప్రొవైడర్ యూస్ చేస్తున్నారు, ఆ మనీ మనం ఎలా రిటర్న్ ఇండియాకి పంపించాలి, దీని గురించి మొత్తం, దానిలో ఎలా మనీ ఇండియాలో ఉన్నప్పుడు దాన్ని బ్లాక్డ్ అకౌంట్ మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, మొత్తం ప్రాసెస్ అంతా ఏంటో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.